నమస్తే, నేను మీ మధు మల్కేడ్కర్. ఆర్టీవీ ప్రేక్షకుల కోసం కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి కానీ ఒక చిన్నపాటి క్లారిటీ ఇవ్వడానికి అసలు ఏం జరుగుతుంది జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా అనేటువంటిది కాస్త చర్చ జరుగుతుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు, భారీ బహిరంగ సభ నిర్వహించారు. అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఆయన కొన్ని స్టేట్మెంట్ చేశారు ఆ సభ వేదికగా. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. అందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కూడా ఆయన ఘాటుగానే విమర్శలు చేశారు. సో దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేటువంటిది, ఎందుకు పదే పదే ముఖ్యమంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లాలో టార్గెట్గా మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. మొన్న జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్లో అక్కడ మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లలో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీట్ సూర్యాపేట నుంచి జగదీశ్వర్ రెడ్డి గెలిచినటువంటి పరిస్థితి. ఆయన మాజీ మంత్రి కూడా, గతంలో మంత్రిగా పనిచేశారు 10 ఏళ్ళు. కాబట్టి ఆయననే ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా కనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే స్లెడ్జింగ్ చేశారు. స్లెడ్జింగ్ వర్డ్ అనేది క్రికెట్ వర్డు. స్లెడ్జింగ్ అంటే అవతల వైపు ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళని మాటలతో వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురి చేసి అంటే రెచ్చగొట్టి సో లబ్ధి పొందేటువంటి కార్యక్రమం. అంటే క్రికెట్లో క్లీన్ బౌల్ చేస్తారు బ్యాట్స్మెన్ని అవుట్ చేయాలంటే, మాటలతో కాస్త ఆయనను రెచ్చగొట్టేలాగా. సో అదే విధంగా చేసినట్టుగా కనిపించింది. బీఆర్ఎస్ ఏమో రాష్ట్ర వ్యాప్తంగా మాకు అనుకూల వాతావరణం ఉంది, కాంగ్రెస్ని ప్రజలు ఇష్టపడట్లేదు, బీఆర్ఎస్ వైపు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ని చూస్తూ ఉన్నారు, మళ్ళీ బీఆర్ఎస్ వైపు ప్రజలు ఉన్నారు అనేటువంటి చర్చ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వాళ్ళు అధికారంలోకి రావాలి, మేమే ప్రత్యామ్నాయము అని ప్రజలు అనుకున్నా, వీళ్ళు అనుకున్నా, మేమే అధికారంలోకి వస్తామన్న కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్కున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఆ యూనిటీ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వేదికగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మధ్య సమన్వయం లేదు, అంతర్గత కలహాలు ఎక్కువైపోయాయనేటువంటిది వినిపిస్తూ ఉంది, చర్చ జరుగుతోంది. దానికి కారణం ఈరోజు జరిగినటువంటి మీడియా సమావేశాలు. ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు ఈరోజు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లు, దానికి చర్చ జరుగుతూ ఉంది. కార్యకర్తలు అంతా కన్ఫ్యూజ్కి గురవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కేసీఆర్, కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, యూనిటీ ఉండాలి, అంతా కలిసికట్టుగా కలిసిమెలిసి పోవాలనేటువంటిది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్లో అది కనపడట్లేదు. ఈరోజు ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న ముఖ్యమంత్రి డైరెక్ట్గా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు జగదీశ్వర్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఒక రకంగా జానేడు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అఫ్కోర్స్ ఇది పర్సనల్ టార్గెట్, క్యారెక్టర్ అసాసినేషన్ అనేటువంటిది వాళ్ళు రిప్లై ఇచ్చారు. ప్రెస్ మీట్లో ఖండించారు. మేమే అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. 1500 కోట్లతో అభివృద్ధి చేస్తాం, చాలా పెద్ద డెవలప్మెంట్ చేస్తాం, ప్రాజెక్టులు తీసుకొచ్చాం అని బీఆర్ఎస్ చెప్తాం. చెప్పుకోవడం వరకు తప్పులేదు, కానీ కలిసి రాకపోవడం అనేటువంటిది. 2 టీములు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు భవన్లో. ఒకటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక టీం ప్రెస్ మీట్ నిర్వహించి నిన్న ముఖ్యమంత్రి మాటలను ఖండిస్తే, ఆయన పైన మాట్లాడిన మాటలను కూడా ఆయన ఖండిస్తూ పర్సనల్గా నన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పుకుంటే, ఇంకొక టీం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కర్నే ప్రభాకర్ ఆయన ఆధ్వర్యంలో మరొక టీం మీడియా సమావేశం నిర్వహించింది మధ్యాహ్నం. ఇద్దరు వేరువేరుగా డిఫరెంట్గా ఒకటే అంశం 2 ప్రెస్ మీట్లు పెట్టారు. పెట్టడంలో తప్పు లేదు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 ప్రెస్ మీట్లు కూడా పెట్టుకోవచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు. కానీ ఇక్కడే అసలు క్వశ్చన్, వాంటెడ్లీ ఇద్దరి మధ్య డివిజన్ ఉంది కాబట్టి వాంటెడ్లీ ప్రెస్ మీట్లు పెట్టారు ఇద్దరు అనేటువంటిది. 2 గ్రూపులుగా విడిపోయారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేటువంటిది. ఆ 2 గ్రూపులు జగదీశ్వర్ రెడ్డి అండ్ అనదర్ గ్రూప్ కర్నె ప్రభాకర్, బొల్లెం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, దూదిమెట్ల బాలరాజు యాదవ్. దీంట్లో మాజీ ఎమ్మెల్సీగా పనిచేసారు కర్నె ప్రభాకర్. బీఆర్ఎస్ ఫౌండేషన్ నుంచి ఉన్నారు, ఆయన మొదటి నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీగా కూడా పనిచేసారు. అత్యంత సన్నిహితులు కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి. బొల్లెం మల్లయ్య యాదవ్ ఎమ్మెల్యేగా పనిచేసారు కోదాడ నుంచి. చిరుమర్తి లింగయ్య ఆయన మాజీ ఎమ్మెల్యేనే. తర్వాత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, ఈయన మాజీ కార్పొరేషన్ చైర్మన్. కేసీఆర్కి, కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా, హరీష్ రావుకి సన్నిహితంగా ఉన్నటువంటి ఈ టీం అంతా కూడా, వీళ్ళంతా కూడా వీళ్ళు మరి జగదీశ్వర్ రెడ్డితో ఎవరు మీడియా సమావేశంలో పాల్గొన్నారు? జగదీశ్వర్ రెడ్డి ఉదయం ఆయన, తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, గాదరి కిషోర్ మాజీ ఎమ్మెల్యే, ఒంటెద్దు నరసింహారెడ్డి, పల్లె రవికుమార్, రవీంద్ర నాయక్, తర్వాత గొంగుడి సునీత,
వీళ్ళంతా కూడా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. అయితే పాల్గొనడంలో తప్పు లేదు, చెప్పడంలో తప్పు లేదు. ఇక్కడ ఈ ఇద్దరి మధ్య వాల్ ఉంది, ఒక చిన్న డివైడెడ్ లైన్ ఉంది అని చెప్పుకోవడానికి జరుగుతున్నటువంటి పరిణామాలు ఈరోజు బీఆర్ఎస్ వేదికగా కనపడ్డాయి. దానికి రీజనే ఈరోజు ఇద్దరి మధ్య పొసకట్లేదు 2 గ్రూపుల మధ్య అనేటువంటిది. జగదీశ్వర్ రెడ్డి ఏమో ఆయన పైన చేసిన వ్యాఖ్యలను, పార్టీ పైన చేసిన వ్యాఖ్యలను, జరుగుతున్న అంశాలను ఆయన వివరిస్తూ, మిగతా వాళ్ళంతా కూడా జగదీశ్వర్ రెడ్డి పైన కూడా 3 ఫీట్లు జానెడు అనేటువంటి కామెంట్స్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారో వాటిని ఖండిస్తూ వీరేం చేశారో చెప్పారు. మేము చర్చకు సిద్ధం అంటూనే సవాలు విసిరే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రికి. ఇదంతా వరకు బాగానే ఉంది. మరి సెకండ్ టీం బీఆర్ఎస్లో అసంతృప్తి ఉంది అని చెప్పడానికి ఇంకొక టీం ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించిన దాంట్లో వాళ్ళు ఒక మాట చెప్పారు. కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైన చేసినటువంటి, పార్టీ పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన మాత్రమే వీళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాండ్ అయినటువంటి వాళ్ళు కర్నె ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సీ కానీ, బొల్లం మల్లయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యే కానీ, చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే కానీ, దూదుమెట్ల బాలరాజు యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ కానీ, వీళ్ళెక్కడ కూడా జగదీశ్వర్ రెడ్డిని 3 ఫీట్లని, జానెడని చేసినటువంటి కామెంట్లకు, తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఒక్కడు గెలిచాడు అనేటువంటి చేసిన కామెంట్స్కి ఒక్కరు కూడా ఖండన చేయలేదు. అసలు ఏం జరుగుతుంది ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అనేటువంటిది చర్చ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతూ ఉంది. ఒకే అంశం పైన రెస్పాండ్ అవ్వడానికి 2 టీములు వేరువేరు సమయాల్లో మీడియా సమావేశం నిర్వహించడం అనేటువంటిది, అందులో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టచ్ చేయకపోవడం, ఆయన విషయంలో ఖండన చేయకపోవడం, అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. నిజంగానే జగదీశ్వర్ రెడ్డి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు, అందులో భాగంగానే ఒక అసంతృప్త టీము వీళ్ళు సపరేట్గా మీటింగ్ పెట్టుకున్నారా అనేటువంటిది ఒక అనుమానాలకు ఆజ్యం పోస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో ఉమ్మడి నల్గొండ జిల్లా పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి జిల్లా. అన్ని పార్టీలకు మనం చూసాం. ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఈ 2 జిల్లాలే బీఆర్ఎస్కు భారీ దెబ్బ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే ఒక్క సీటు గెలిస్తే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఒకే ఒక్క సీటు గెలిచినటువంటి పరిస్థితి బీఆర్ఎస్. అంటే 2 జిల్లాల్లో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ 2 ఎమ్మెల్యే సీట్లే, ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవనటువంటి పరిస్థితి. అట్లాంటి నేపథ్యంలో మేమే ప్రత్యామ్నాయం అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ అక్కడ ఎంత యూనిటీ ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది, అది కనపడట్లేదు. క్యాడర్ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరి ఏం జరుగుతుంది అనేటువంటి దానికి, ఇదంతా జరుగుతున్న తతంగం పైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాస్త గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని కలుపుకొని పోవాలనేటువంటి ఆలోచన పార్టీ చెప్పట్లేదా, లేదంటే మరి జగదీశ్వర్ రెడ్డి లేకుంటే ఇంకా మిగతా టీమ్స్ కలిసి ముందుకు పోవాలనే ఆలోచన లేదా? సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో కొన్ని అంశాలు చూస్తూ ఉంటాం మనం. కాంగ్రెస్ పార్టీలో చాలా వైరుధ్యం ఉంటుంది నాయకుల మధ్య. ఒకరంటే ఒకరికి పోటీ ఉంటుంది, ఒకరిపైన ఒకరు ఆధిపత్యం చెలాయించాలనుకుంటారు. అయినప్పటికీ కూడా పార్టీ ఎజెండా, పార్టీ అంశం వచ్చినప్పుడు ఒకే వేదికను పంచుకుంటారు. ఒకే అంశాన్ని తీసుకున్నప్పుడు ఒకే వేదిక ద్వారా పక్కనే కూర్చొని మీడియా సమావేశం నిర్వహిస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉంది అట్లా. ఎట్ ద సేమ్ టైం బీజేపీలో కూడా ఉంది. మిగతా ఆఫ్కోర్స్ అన్ని పార్టీలో ఉంటుంది. మరి బీఆర్ఎస్కి ఏమైంది? బీఆర్ఎస్లో ఎందుకు వీళ్ళు ఒకే వేదిక పైకి రాలేకపోతున్నారు, ఒకే సమయంలో ఒకే వేదికను ఎందుకు పంచుకోలేకపోతున్నారు అనేటువంటిది. మొన్న జరిగినటువంటి సర్ కార్యక్రమంలో కానీ కొంతమంది అటెండ్ కాలేదు. ఆ మధ్య హరీష్ రావు ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు పోయినప్పుడు జగదీశ్వర్ రెడ్డి వర్గం అటెండ్ కాలేదు. మిగతా వర్గం హరీష్ రావు టీంకి అటెండ్ అయింది ఆ సమావేశాల్లో. అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? ఇట్లనే పోతే అధికారంలోకి వస్తామనుకుంటున్నటువంటి కళ బీఆర్ఎస్ నెరవేరుతుందా? బాస్ బీఆర్ఎస్ కేసీఆర్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారా? త్వరలో జరగబోయేటువంటి పార్టీ ప్రక్షాళనలో భాగంగా సీరియస్ వార్నింగ్ ఇవ్వబోతా ఉన్నారా అనేటువంటి చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. రీసెంట్గా కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాల్సిందే, పార్టీ కోసం పనిచేయాల్సిందే, పార్టీ లైన్లో పోవాల్సిందే, ఈసారి నో కాంప్రమైజ్ అనేటువంటిది స్టేట్మెంట్ చేస్తున్న కొంతమంది నాయకులపైన సీరియస్ కూడా అయిన ఆయన. మరి ఈ అంశం పైన ఉమ్మడి నల్గొండ జిల్లా పైన కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కేసీఆర్, కేటీఆర్ దీనిపైన ఫోకస్ చేస్తారా? ఏం జరుగుతుంది అనేటువంటిది అందరూ సన్నిహితమే. ఇక్కడ విచిత్రం ఏంటంటే జగదీశ్వర్ రెడ్డి, కర్నె ప్రభాకర్ వీళ్ళంతా కూడా కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి అందరూ కావాల్సిన వాళ్ళే, అందరూ సన్నిహితంగానే ఉంటారు, చాలా క్లోజ్గా మూవ్ అవుతుంటారు. కేసీఆర్ వాహనంలోనే జగదీశ్వర్ రెడ్డి పోతాడు, ఆయన వాహనంలో.
కేటీఆర్తో పాటు కన్నె ప్రభాకర్ ఉంటారు, హరీష్ రావుతో పాటు ఈ నాయకులంతా తిరుగుతారు. జరుగుతున్న పరిణామాలంతా కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఏం జరుగుతుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో అనేటువంటిది. దీనిపైన చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పటికైనా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా ఒక వేదికపైకి వస్తారా, ఇట్లా సపరేట్ గ్రూప్గా వాళ్ళంతా కూడా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారా? జగదీశ్వర్ రెడ్డి టీం ఇందాక చెప్పినట్టు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదర్ కిషోర్, ఇట్లా ఈ నాయకులంతా సపరేట్ పెట్టుకుంటే మరొక టీం ఇందాక చెప్పినట్టు కన్నె ప్రభాకర్ ఆధ్వర్యంలో కన్నె ప్రభాకర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, దూదుమెట్ల బాలరాజు యాదవ్ వీళ్ళంతా సపరేట్గా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు సపరేట్గా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ దీని మీద ఫోకస్ చేయబోతా ఉందా? అధిష్టానం కార్యకర్తల్లో కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టబోతుందా, లేదంటే నేను ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గా ఉంచే ప్రయత్నం చేస్తారా? అధికారంలోకి రావాలంటే కలిసి కట్టుగా ఒక జట్టుగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. సో ఇది ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయినర్ వీడియోలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్లో ఏం జరుగుతుందనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది ఒక రకంగా బీఆర్ఎస్ క్యాడర్లో ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్కి జరుగుతున్నటువంటి చర్చకు దీన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆఫ్కోర్స్ అధిష్టానం కూడా దీని మీద దృష్టి పెడుతుంది అనేటువంటి చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉంది. నేను మీ మధు మల్కేడ్కర్, హైదరాబాద్.